డీటెయిల్స్ చూస్తే గ్రేటర్లో మౌలిక వసతుల కల్పనకు జేహెచ్ఎంసీ పెద్దపీట వేస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జేహెచ్ఎంసీ 6,224 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనకు సిద్ధం చేసింది. 2 కేటగిరీలో ఈ బడ్జెట్ను రూపొందించారు. జేహెచ్ఎంసీ నిధులకి చెందిన బడ్జెట్ను ఏ కేటగిరీగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులు బిగా చూపించింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి గాను 6.15 వేల కోట్లుగా ఉంది. ఏ కేటగిరీలో 6.5 కోట్ల రూపాయలు, అలాగే ఇతర సంస్థలవి 4.06.70 కోట్లుగా ఉందని బల్దియా పేర్కొంది. కాగా ఈ గత ఏడాదితో పోలిస్తే ఏడాది అదనంగా 74 కోట్ల మేర బడ్జెట్ పద్దు పెంచారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనపై మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత నిర్వహించి గ్రేటర్ కౌన్సిల్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలన్నారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, ఆసియా ఖండంలో అతిపెద్ద బుద్ధిజం ప్రాజెక్టు బుద్ధ భవనం, యాదాద్రి టెంపుల్, మన్యంకొండ, 1000 స్తంభాల గుడి, సమ్మక్క సారలమ్మ, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, కాళేశ్వరం ప్రాజెక్టు, చారిత్రాత్మక వరంగల్ కోట చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, అలాగే మనోహర్ తదితరులు పాల్గొన్నారు. విజయ డైరీ చైర్మన్గా నియమితులైన సోమ భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని సోమ భరత్ కుమార్ను శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు నష్టాల్లో ఉన్న విజయ డైరీ సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవడంతో ప్రస్తుతం 700 కోట్ల రూపాయల టర్నోవర్ను సాధించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. విజయ డైరీ ఉత్పత్తులను ఎంతో ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. మరిన్ని అవుట్లెట్స్ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి తలసాని వివరించారు. నిజాం కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్మెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్కు భరోసాను కల్పించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. తాను ఇచ్చిన మాట ప్రకారం హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తరువాత కూడా ఈ వివాదం అవసరమా అని మంత్రి పేర్కొన్నారు. ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ కు కేటీఆర్ సూచించారు. కేటీఆర్ ట్వీట్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. నిజాం కాలేజ్ విద్యార్థినుల హాస్టల్ సమస్యను స్వయంగా పర్యవేక్షించి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని కేటీఆర్ కు చెప్పారు. మరోవైపు నిజాం కాలేజీ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డేకు అటెండ్ అయిన కళాశాల పూర్వ విద్యార్థి మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరపున కాలేజ్ అభివృద్ధికి 5 కోట్ల ఫండ్ కేటాయించారు. ఈ నిధులతో పాటు ఓయూవీసీ మరో ₹1 కోటి ఫండ్ కాలేజీకి అలాట్ చేశారు. అయితే ఈ నిధులతో అధికారులు కాలేజీ హాస్టల్ భవనం నిర్మించారు. అయితే ఈ హాస్టల్ ను కేవలం పీజీ విద్యార్థులకు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో యూజీ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి చేరడంతో స్పందించిన ఆయన సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భారత జోడో యాత్రలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య జరిగిన సంఘటన ఆ పార్టీలో తాజాగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్ జోడో యాత్రలో భాగమైన జగ్గారెడ్డిని చూడగానే రాహుల్ గాంధీ వాహనాన్ని ఆపి పలకరించిన విశేషం. గతంలో సంగారెడ్డి జిల్లాలో రాహుల్ సభతో పాటు తాజాగా జోడో యాత్రను విజయవంతం చేసిన జగ్గారెడ్డికి రాహుల్ గాంధీతో ఉన్న అనుబంధం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ అరుదైన చిత్ర సన్నివేశాన్ని అక్కడే ఉన్న భారత్ జోడో యాత్రికులు తమ కెమెరాలో బంధించడంతో నెట్టింట వైరల్గా మారింది. టీఆర్ఎస్ ఆరిపోతున్న దీపం. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు వల్లే ఆ పార్టీ గెలిచిందని ఈటెల రాజేందర్ అన్నారు. కమ్యూనిస్టుల భిక్షతో గెలిచి అధర్మమని మీద ధర్మం గెలిచిందని మంత్రి కేటీఆర్ అనడం వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కోట్లు వెదజల్లే టీఆర్ఎస్ పార్టీ నేతలు ధనస్వామం అంటూ విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందని కేసీఆర్ను ఉద్దేశించి ఈటెల రాజేందర్ విమర్శించారు. జేహెచ్ఎంసీ దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో టీఆర్ఎస్ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వాస్తవం కాదా? ప్రలోభాలకు గురి చేయడంలో అబ్బా కొడుకులకు మించిన వారు ఉండరంటూ ఈటెల రాజేందర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ మధ్యాన్ని డబ్బులు పట్టుకోవద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని, కింది స్థాయి పోలీసు అధికారుల విషయాన్ని చెప్పారని ఈటెల అన్నారు.
పార్టీ ఇచ్చిన డబ్బులు మద్యాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లకు పంపిణీ చేశారా లేదా అని పర్యవేక్షించడానికి 5 గ్రామాలకు ఒక ఎస్ఐ చొప్పున నియమించారని ఈటెల ఆరోపించారు. కొంతమంది పోలీసులు కేసీఆర్కు జీతగాలం అన్నట్లుగా పనిచేశారని విమర్శించారు. అధికారం రావడంలో శక్తిని సత్తాను చాటుదని భావించి వారు బీజేపీలో చేరడం జరిగింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం తెలిసినప్పటికీ కూడా మునుగోడు ప్రాంతం అనేక సంవత్సరాలుగా కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ జైనవుతున్న సందర్భంలో తప్పకుండా పోటీ చేయాలి. కాబట్టి మునుగోడు ప్రజానికానికి రుణం తీర్చుకోవాలంటే, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఇది ఒక్కటే అర్థమని భావించి వారు రాజీనామా చేసి ఎన్నికలకు పోతే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 20,000 మంది కార్యకర్తల్ని మోహరించిన 100 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రులతో సహా అక్కడ అన్ని రకాల దుర్మార్గాలకు ఒడిగట్టినప్పటికీ కూడా మునుగోడు ప్రజానికం రాజగోపాల్ గారిని అక్కడ తెచ్చుకొని గొప్ప ఆశీర్వదించినట్టుగా మరి ఇవాళ తెలియదు. రాజగోపాల్ రెడ్డిగా ఓడిపోయినప్పటికీ కూడా టెక్నికల్గా భారతీయ జనతా పార్టీ మాత్రం నల్లగొండ జిల్లాలో వికసించిందని చెప్పి ఇవాళ పార్టీ మరి జేజేలు పలికింది. తప్పకుండా రాబోయే కాలంలో మునుగోడులో ఏ తీర్పు అయితే వచ్చి రేపు కేసీఆర్ నిలువరించగలిగే పార్టీ, ఓడించగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి మరోసారి వామపక్షాలతో పొత్తులపై మంత్రి జగదీష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సిపిఐ సిపిఎం నేతలు కృషి చేస్తారని అన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సాఫీగా పాలన సాగుతూ ఉంటే ఉప ఎన్నికలతో అలచడి సృష్టించారని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు నేతల సహకారంతోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారని తెలిపారు. భవిష్యత్తులోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళతామని వెల్లడించారు. ఇటీవల జరిగిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మిత్రులు వామపక్ష పార్టీల సిపిఐ సిపిఎం పార్టీల కార్యాలయాలకు వెళ్ళి వారికి కృతజ్ఞతలు చెప్పడం మా బాధ్యతగా భావించి ఈరోజు ఇక్కడికి సిపిఐఎం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి మధ్యయుగాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాల ఆగడాలని అరికట్టాలని, ఈ దేశంలో ఉండే ప్రగతిశీల శక్తులన్నీ కూడా ఏకం కావాలని చెప్పి దానికి అనుగుణంగా సిపిఐ సిపిఎం పార్టీల జాతీయ కార్యవర్గాలు తీసుకున్న నిర్ణయంలో భాగంగా మరి తెలంగాణలో కూడా బీజేపీని నిర్వహించగలిగిన శక్తి కేసీఆర్ గారికి ఉందని, టీఆర్ఎస్ పార్టీకి ఉందని, తప్పకుండా కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వడం ద్వారా మునుగోడులో బీజేపీని రాకుండా అడ్డుకోగలుగుతామన్న విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వామపక్ష మిత్రులు మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్న మోదీకి తెలంగాణలో పర్యటించే నైతికత లేదంటూ సిపిఐ జాతీయ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని సింగరేణితో సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు ప్రభుత్వం చట్టాలు తెచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ తన వైఖరి మార్చుకోవాలని అంటున్న చాడ వెంకటరెడ్డితో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను ఖండిస్తూ బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 12 ప్రధాని రాకను కూడా అడ్డుకోవడానికి సిపిఐ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రస్తుత జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అంటున్నారు, అది నిజమా? ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఏదైతుందో స్వావలంబన అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే సమాజపరమైన సంస్థలు అనమాట. సమాజంగా ఉండేటువంటి సంస్థలు ప్రభుత్వ పరిధిలో ఉండేటి. ప్రైవేట్ అంటే పెట్టుబడిదారులే సొంతం. టాటా, బిర్లా, గోయంకా అప్పుడు వీళ్ళ పేర్లు ఉండేటి. ఇప్పుడు అదానీ, అంబానీ ఇంకేవో రకరకాలుగా పేర్లు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు ఈ దేశానికి ఒక వన్నె తెచ్చాయి.
వెన్నెముక లాంటివి అవి. వాటి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి. లాభాలు వస్తే అది ప్రభుత్వానికి ఉంటాయి డబ్బులు, కానీ అదే ప్రైవేట్ వాళ్ళకు పరిశ్రమలు ఉంటే ఆ లాభాలు వాళ్ళ సొంతంగా ఉంటాయి. ఇప్పుడు ఆదానియుడు ప్రపంచంలో పెద్ద ధనవంతుడు అయిపోయాడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఉత్పత్తిని వేగవంతం చేయడము, ఉద్యోగాల అవకాశాలను పెంచడం కోసమే మేము ప్రైవేట్ భాగస్వామ్యం కల్పిస్తున్నామే తప్ప అమ్మడం లేదని చెప్తున్నాయి. మీరేమో అమ్ముతున్నారు అంటున్నారు. ఎట్లా చూసుకోవాలి దీన్ని? ఇప్పుడు చాలా తప్పండి. ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఇప్పుడు మంచి 32,000 కోట్ల లాభాలు ఉంది. దాన్ని 74% అమ్మేసారు అనుకోండి, షేర్స్ అమ్మారు అనుకోండి, మిగిలేదు ఎంత? 26%. 26%కి ఏం హక్కులు ఉంటాయి? మెజార్టీ షేర్స్ ఎవరి చేతులు ఉంటే వాళ్ళదే. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎట్లా ప్రధానమంత్రి అండి? సీట్లు మెజార్టీ ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. కామన్ సింపుల్. ఇప్పుడు ఎవరి చేతిలో పువ్వు పెడతారు వీళ్ళు? గులాబీ వాళ్ళు. ఎవరు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. అందుకనే ప్రభుత్వ రంగ సంస్థను ధ్వంసం చేయడం అనేది నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నాడు. అందుకనే ఉక్కు ఫ్యాక్టరీలను, నౌకాయానాలను, తర్వాత ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ను, అన్నిటి ఆఖరి రక్షణ రంగంలో కూడా ప్రైవేటు, ఆఖరి రైల్వేలో కూడా ప్రైవేటు. ఇంత దారుణం అనేది ఇప్పుడు లేదు. ఇది అందుకనే ఇప్పుడు అందులో మీరు ప్రైవేట్ ఒక మాట చెప్పినారు మీరే, ప్రైవేట్ వాళ్ళు చేస్తే బాగా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందని. ప్రైవేట్ వాళ్ళు చేస్తే ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ఉందో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ పోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రావాలని చాలా కాలంగా నినాదం ఉంది, పోరాడుతున్నారు. ఆ దిశగా ఏమైనా దృష్టి పెడతారా మీరు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అది కూడా ఒక డిమాండే. ప్రభుత్వం ముందు, నరేంద్ర మోడీ ముందు అది కూడా డిమాండే. కానీ నరేంద్ర మోడీ చెప్తే ఏమంటే చెవిటి మాది ఉంది, శంఖ ఉందినట్టుంది. చెవిటి ముందు శంఖ ఉంటే మనకి రాదు కదా, అట్లా నటిస్తారంట కొంతమంది. మన రాష్ట్రంలో ఏ జాతీయ సంస్థలకు, కేంద్ర రంగ సంస్థలకు ప్రమాదం పొంచి ఉందంటారా? ఇప్పుడు సింగరేణికి ఆల్రెడీ సింగరేణి ప్రైవేట్ చేస్తానికి నిర్ణయం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మన సరే ఈ తెలంగాణలో ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే ఆదిలాబాద్లో, దాన్ని ఇప్పుడు దాన్ని తెరవాలని మనం చెప్తున్నాం. అది ప్రైవేట్లకు అప్పచెప్పి కుట్ర జరుగుతుంది. సరే ఎఫ్సిఐని ఇప్పుడు అది ప్రైవేట్ పరం చేసేదానికే ప్రయత్నం చేస్తున్నారు. పునఃప్రారంభం అవుతుంది ఇప్పుడు ఎరువుల కర్మాగారం. ఇట్లాంటి కొన్ని ప్రధాన పర్యటనను అడ్డుకొని తీరుతారా? ఎలాంటి భద్రతా పరంగా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి? మీ కార్యాచరణ ఏంటి? ఏదైనా ఆయనే ఒక రామగుండం సింగ్ అని పారిశ్రామిక ప్రాంతం వాడికి వస్తున్నాడు కాబట్టి ఆడ సింగరేణినే ఆయనే ప్రైవేట్ చేస్తారంటాడు. కాబట్టి ఆవేదన అర్ధనాదం ఉన్నాడు తప్పనిసరి నిరసన చెప్తాడు. గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటాడు. ఎందుకంటే మీకు రైట్ లేదంటాడు. మీరు అసలు తెలంగాణ అడుగుపెట్టదు. అందులో తెలంగాణ విభజన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు కదా. నీకేం హక్కు? తెలంగాణకు నువ్వు ముసలి కన్నీరు చేస్తున్నావు, తెలంగాణను పక్షపాతంగా చేస్తున్నావు, తెలంగాణ మీద కక్ష దొరికి. ఇక్కడ ఇంకొక ఆరోపణ ఉంది, తెలంగాణ విభజన చట్టంలోని డిమాండ్లు నెరవేర్చుకోవడంలో సీఎం కేసీఆర్ కూడా విఫలమయ్యాడు, దాని మీద చర్చించే వేదికలకు హాజరు కాకుండా ఎట్లా నెరవేరుతాయని ఒక ఆరోపణ కూడా ఉంది. ఎట్లా అంటారు? ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడనే కంటే పార్లమెంటు బిల్లా మొదలైంది. కేసీఆర్ను తప్పుకోవడం కరెక్ట్ కాదు బీజేపీకి. ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదైన బిల్లు అమలు చేసే బాధ్యత కేంద్రాన్ని. రాష్ట్రం కూడా అడగాల్సిందే. ఈ మధ్యనైతే అడుగుతున్నారు. గతంలోనేమో చెప్పాడు కదా, మేము కొత్త రాష్ట్రం ఏర్పడది తాగవలేదు, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సహకరించామని చెప్పాడు, ఓపెన్గా చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే పాత పాటే పాడకంటే కొత్త పాట ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ ఇప్పటికైనా కూడా తెలంగాణకు న్యాయం చేస్తావా లేదని మా డిమాండ్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంతో పాటు తెలంగాణకు విభజన చట్టంలోని ఏవైతే హక్కులు రావాలో అవి విభజన చట్టం అమలు పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తెలంగాణకు వచ్చే నైతిక హక్కు లేదు ప్రధానమంత్రి మోడీకి. కాబట్టి మేము గో బ్యాక్ నరేంద్ర మోడీ అనే ఆందోళన చేపడుతున్నాము. ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. నరేంద్ర మోడీ తెలంగాణకు రావాల్సిన పథకాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు వెంటనే ఇచ్చేసి తెలంగాణ ప్రజలపైన ఉన్న అభిమానాన్ని, చిత్తశుద్ధిని ఆయన చాటుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో 2023 మార్చిలో జరగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ గత నెల అక్టోబర్ 1న వెలువడనుంది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచి వర్సిటీ స్థాయి వరకు పనిచేస్తూ గత 6 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు ఓటరుగా నమోదుకు అర్హులని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ వినయ్ బాలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ అలాగే టీవీవి
పీఈఎఫ్ఏ ఉపాధ్యాయ సంఘాలు ప్రొఫెసర్ వినయ్ భానుకి తన సంపూర్ణ మద్దతును తెలియజేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం చూసుకుంటే సరైన ప్రమోషన్స్ లేకుండా ఒక సిపిఎస్ఈ సిస్టంలో దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రివైజ్ చేయాలి, ప్రమోషన్స్ అన్ని ఇవ్వాలి. ఆ 317 జీవోలో ఏర్పడినటువంటి కష్టాలన్నింటినీ తొలగించి ఆ జీవో రద్దు చేయాలి అనే కోరికలతో ఈ ఉద్యోగాలు నడుస్తున్నాయి. అట్లే ప్రైవేట్ కాలేజెస్లో ఎన్నో సమస్యలుండి ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్స్ ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో పైకి వెళ్ళిన వాళ్ళు కూడా వరల్డ్ వైడ్గా ఎంతో పైకి వచ్చారు. ఒక మేజర్ కంట్రిబ్యూషన్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ టీచర్ చేస్తున్నా కానీ వాళ్ళకి సరైన గుర్తింపు రావట్లేదు. ఆ గుర్తింపు తీసుకురావాలి. వాళ్ళందరికీ ఒక ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఫీజెస్ డిసైడ్ చేసినట్టు ఒక శాలరీస్ రెగ్యులేటరీ కమిటీని ఒకటి ఫామ్ చేసి గవర్నమెంట్ అందరికీ రెగ్యులర్గా శాలరీస్ వచ్చేట్టుగా చూడాలి. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లెక్చరర్స్ కానీ దాంట్లో ఉన్న ఫ్యాకల్టీ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేని అంటే శాలరీస్ కానీ రెగ్యులర్ పే స్కేల్స్ లేవు, రెగ్యులర్గా పేమెంట్స్ చేయరు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేడీస్కి అయితే మెటర్నిటీ లీవ్స్ కానీ ఇట్లాంటివి ఈ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లం మీద మనకు బాగా పోరాట పతిమకలుగా మన ప్రొఫెసర్ గారు వినయ్ బాబు గారు 40 సంవత్సరాల అనుభవంతో మాలో ఒక్కడై మాకు సహకరించి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని ఉద్దేశంతో సాల్వ్ చేస్తారని మేము ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరపు నుంచి సార్కు పూర్తి మద్దతు ఇచ్చి అఖండ భారీ విజయంతో గెలిపించుకుంటామని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఇక భారత వ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాలకు ప్రారంభం కాగా హైదరాబాద్లో మాత్రం 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ గ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కొనసాగింది. మొత్తం తెలంగాణలో 39 నిమిషాల పాటు గ్రహణాన్ని ప్రజలు వీక్షించారు. గ్రహణం ముగియడంతో ప్రజలు గ్రహణం విడుపుల స్నానాలు చేశారు. కాగా ఈ సంవత్సరంలో ఇదే చివరి గ్రహణం. మళ్ళీ 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. హైదరాబాద్ నగరంలో సూత్ర ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణలో నెల 15న ప్రారంభం కానుంది. ఈ ఎగ్జిబిషన్లో దాదాపుగా 80 మంది డిజైనర్లు పాల్గొనున్నారు. నవంబర్ 15 నుంచి 17 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎగ్జిబిషన్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన నిత్యావసర వస్తువుల శ్రేణితో పాటు అత్యుత్తమ ఆభరణాల సంస్థల నుంచి ఆకట్టుకునే అలంకరణ డిజైన్లు, అత్యద్భుతమైన ఆభరణాల నుంచి ఎంపిక చేసిన కలెక్షన్లతో ప్రత్యేకంగా మిమ్మల్ని ఆకట్టుకోవడానికి సూత్ర సిద్ధమైంది. ఈ ఆభరణాలతో పాటుగా ఇతర నిత్యావసరాల భారతీయ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా మీ పండుగ వస్త్రాధరణను అత్యుత్తమంగా మారుస్తుంది. నేటి తరపు మహిళల అవసరాలను తీర్చే విధంగా అల్ట్రా మోడర్న్ స్ఫూర్తిని జొప్పిస్తూ డిజైన్లు ఈ కలెక్షన్లో తీర్చిదిద్దారు. Hi everyone, good afternoon. This is Divya Nani. So today I'm here at Sutra Curtain Risers. Sutra exhibition is going to happen on November 15, 16 and 17. So ee sari wedding special tho rabotunnaru. So you can find number of variety of collections there. Meeru accessories chudochu, clothing number of designs chudochu, decors chudochu, and it's a one stop destination for all the brides and bridesmaids. So come and shop here. Thank you. Hello everyone, Bindu Nutaki here. I'm an actor and model. Today I'm here at Sutra Curtain Riser. So Sutra is back to Hyderabad on 15, 16, 17th November. Taj Krishnalo 10 AM నుంచి 9 AM వరకు 9 PM వరకు. సో ఇక్కడ మనకి వెడ్డింగ్ స్పెషల్ తోటి వస్తుంది కాబట్టి డిసెంబర్ ఇస్ హియర్. సో పెళ్ళిళ్ళన్నీ మీకు తెలుసు రోగా ఉంటాయి. అండ్ క్రిస్మస్ ఈజ్ ఆల్సో హియర్. సో మనకి గ్రాండ్ కలెక్షన్ అంతా మనకి సూత్రాలో ఉంటుంది. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత స్వయం ఉపాధిని ఎంచుకుని రాణించాలని చూసేవారికి మార్కి ఆర్పి లిమిటెడ్ సంస్థ 8+ ఇన్వెంటరీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చింది. తమ వ్యాపారాల నిర్వహణ కోసం ఈ అకౌంటింగ్, బిల్లింగ్, అలాగే జిఎస్టీ ఫైల్, ఈ కాన్వాయ్ అప్లస్మెంట్ చేసుకోవచ్చంటూ సంస్థ సిఎండి ఠాకూర్ చెప్పారు. సాఫ్ట్వేర్ను రిటైలర్స్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఫార్మా రిటైలర్స్కు మరింత ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సాఫ్ట్వేర్ ద్వారా సింగిల్ క్లిక్తో ఉచితంగా ఈ ఇన్వాయిస్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుందని హైదరాబాద్ లక్నీకాపూర్లోని ఓ హోటల్లో ఔత్సాహిక వ్యాపారులు, వ్యాపారవేత్తలకు సాఫ్ట్వేర్పై అవగాహన సదస్సు జరిగింది. తాము రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ మామూలు ట్యాబుల్లో సైతం వినియోగించుకునేలా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా తమకు 10 లక్షల మందికి పైగా వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నవారు తమ సాఫ్ట్వేర్లు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ మారుతున్న అన్ని రంగాలతో పాటు వ్యాపార రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా మార్పులు చేసుకునే వెసులుబాటు సౌకర్యం ఉందన్నారు.
ई इनवॉइस पे जहां सॉफ्टवेयर कंपनियां करोड़ों रुपए बना रही हैं, 35-35 पैसे, 50-50 पैसे, 10-10 हज़ार रुपये साल का हम खर्चा डिस्ट्रीब्यूटर के माथे पे एक्स्ट्रा आ गया है। मार्ग ERP में वो ज़ीरो है, आपको ई इनवॉइस के लिए कोई पैसा नहीं देना पड़ता। पूरे हिंदुस्तान के अंदर मार्ग ERP के 10 लाख कंपनियां हैं जो यूज़ कर रही हैं, GST रिटर्न अपनी भर रही हैं। हम आज से अपना मुहिम शुरू कर रहे हैं जो हमने तेलंगाना से शुरू किया है। हम पूरे देश में हमारे डायरेक्टर्स और हमारे टॉप मैनेजमेंट जा रहे हैं, पार्टनर्स को एजुकेट कर रहे हैं कि उनको दिसंबर में कैसे टैकल करना है। व्यापारियों के लिए एक नया अनुभव है, तो नया अनुभव होने के कारण व्यापारियों में एक डर है, ई इनवॉइस कैसे बनाएंगे। कुछ लोग उससे भागने की कोशिश कर रहे हैं, कुछ लोग उसको 2-2 कंपनी बनाने की कोशिश कर रहे हैं। యూకే వెస్ట్ మిడ్లాండ్స్ నుంచి వ్యాపార రాజకీయ నాయకులతో ఏర్పడిన అధికారిక వాణిజ్య ప్రతినిధి బృందంలో భాగంగా వెస్ట్ మిడ్లాండ్ అండ్ స్ట్రీటీ మేయర్ డేటా స్పెషలిస్ట్ కకూల్ హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించారు. వెస్ట్ మిడ్లాండ్స్ గ్రోత్ కంపెనీ, వెస్ట్ మిడ్లాండ్స్ ఇండియా పార్ట్నర్షిప్, ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్తో సహా భాగస్వాములు ఈ ట్రేడ్ మిషన్ను నిర్వహించామని అన్నారు. ఈ మిషన్ కామన్వెల్త్ గేమ్స్ బిజినెస్ అండ్ టూరిజం ప్రోగ్రాంలో భాగం. కీలక భాగస్వాములు కలిగి ఉందని, భారతదేశం ఉప ప్రాంతాలు వెస్ట్ మిడ్లాండ్ల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతుందన్నారు. Hello there, I'm Andy Street, Mayor of the West Midlands in England, and I'm actually visiting the Kagul office here in Hyderabad. Kagul is a company based in Coventry in England that is now employing hundreds of people here in Hyderabad, and it's been brilliant to see just the energy, the professionalism of the so many young people looking to develop their careers with a British company. I should also say a huge thank you to everyone in Hyderabad for a brilliant welcome. We've tried to understand a bit of the history, having been to Charminar and of course to the Mecca Mosque, but we've also seen the future of Hyderabad with the incredible dynamism at the new tech city. Everyone's made me very welcome, and I'm sure that Hyderabad will go on to be one of the global superpower cities, particularly in IT, and that of course is why Kagul are here. అంతర్జాతీయ కుష్ఠవ్యాధి అవగాహన సదస్సుకి హైదరాబాద్ వేదికైంది. ఇక ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుడ్విల్ అంబాసిడర్, అలాగే నిప్పాన్ ఫౌండేషన్ చైర్మన్ యోహి సానకావ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మిస్ సూప్రా ఇంటర్నేషనల్ ఇండియా ప్రజ్ఞ అయ్యగారి, మిస్ వరల్డ్ బ్రెజిల్ లెటిషియా ప్రోట్రా సహా పలువురు కుష్ఠవ్యాధి బాధితులు, ప్రపంచవ్యాప్తంగా కుష్ఠవ్యాధిపై పోరాడుతున్న వారు పాల్గొన్నారు. కుష్ఠవ్యాధి నియంత్రించడం సాధ్యమని, భారత్ ముందు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. యోషి సానకావ మాట్లాడుతారు. ఇకపై తాను మాట్లాడబోయే ప్రతి వేదికపై కూడా కుష్ఠవ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానంటూ మిస్ సూప్రా ఇంటర్నేషనల్ ఇండియా ప్రజ్ఞ అయ్యగారు తెలిపారు. మనలో చాలామంది అసలు పట్టించుకోరు. మనం చూస్తాము స్టోలని రోడ్స్ మీద, ఎందుకంటే అది పావర్టీ లైన్. వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతున్నా సరే గవర్నమెంట్ ద్వారా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు డిస్క్రిమినేషన్ వల్ల. సోషల్ స్టిగ్మా అంటారు, అంటే డిఫరెంట్ క్లాసెస్ అన్నమాట. సో దే ఆర్ జస్ట్ నాట్ ఏబుల్ టు గో అండ్ గెట్ ద ట్రీట్మెంట్. అది మన మీద ఉంటుంది, మనం వాళ్ళని ఎలా చూస్తున్నాం అన్నది. ఇంకా మనము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. పూర్వకాలం అయితే పుష్టి రోగం అంటే దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేవాళ్ళం. వాళ్ళకి సెపరేట్ కాలనీస్ ఉండేవి. కానీ ఇప్పుడు ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. ట్రీట్మెంట్ ఉంది దానికి. ఇంకా అది వర్స్ అవ్వక ముందే మనము డిటెక్ట్ చేయగలుగుతాము. There is no point in having colonies ఇప్పుడు. We need to break the stereotypes and treat everyone equally with love. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు నమోదైంది. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్ర భారతి నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు 3 చొప్పున నకిలీవి తయారు చేసి తన వద్ద పెట్టుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్ ఫిర్యాదు ఆధారంగా 2 రోజుల క్రితమే పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ వివరాలు వెల్లడించలేదు. ఈ కేసులో నేరం రుజువైతేనే రామచంద్రారెడ్డి భారతికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.